హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ నేను మీ మధు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న మూడు పెద్ద హీరోల సినిమాలకు మరోసారి పుష్ప ఫీవర్ తగులుతున్నట్టు చెబుతున్నారు కొందరు విశ్లేషకులు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా దిల్ రాజ్ నిర్మాతగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్, తమిళ తార ఐశ్వర్య కలిసి నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజ్ నిర్మించారు. ఇక బాలయ్య నటించిన డాకు మహారాజ్ కూడా సంక్రాంతికి థియేటర్లో విడుదల కానుంది. ఇలా మూడు పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోను తెరపై చూసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలాగైనా సినిమా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలన్నీ విడుదలవుతున్న తరుణంలో అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప ద రూల్ సినిమాను మరోసారి విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. డిసెంబర్ 5న థియేటర్లో ప్రదర్శించబడి మంచి టాక్ తో పాటు కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే పుష్ప 2 కారణంగానే చాలా సినిమాలు డిసెంబర్లో విడుదలను వాయిదా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జనవరి 12న మరో 20 నిమిషాల నిడివిడి కలిగిన పుష్ప 2 సినిమాను ప్రదర్శించాలని భావిస్తుంది చిత్ర యూనిట్. దీంతో సంక్రాంతికి బరిలో నిలిచే సినిమాల కలెక్షన్ ను గండి కొట్టాలని భావిస్తుందా అన్న చర్చ కూడా జోరుగా నడుస్తుంది. అసలే అగ్ర హీరోల సినిమాలు కావడంతో ప్రతి ఒక్కరూ 1 లేదా 2 రోజుల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల రోజుల పాటు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 తిరిగి విడుదలైతే ఈ 3 సినిమాలకు ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే పుష్ప చిత్ర యూనిట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై పగబట్టారా అన్న అభిప్రాయాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 సినిమాకు ఇచ్చినట్లుగా బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా టికెట్ ధరల పెంపు విషయంలో కూడా విముఖత చూపించింది. సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించుకున్నప్పటికీ సానుకూలమైన స్పందన కొరవడింది. దీంతో సాధారణమైన ధరలకు టికెట్లను విక్రయిస్తే ఆశించినంత స్థాయిలో కలెక్షన్లు రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏపీలో సినిమా విడుదల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతి వచ్చినప్పటికీ అక్కడి టికెట్ ధర గరిష్టంగా 600 రూపాయలకి మించి లేదు. అదే గతంలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ ధరల కారణంగా పుష్ప సినిమా ఒక్క టికెట్ ధర గరిష్టంగా 3000 రూపాయలు కూడా పలికింది. దీంతో విడుదలైన వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. దీంతో సంక్రాంతి బరిలో దిగే సినిమాల విషయంలో కొంత మీనమేషాలు లెక్కిస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఒకవేళ సంక్రాంతికి విడుదలైన సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోతే సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల కలెక్షన్లకు గండి కొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. దీనికి కారణం పుష్ప 2లోని అదనపు 20 నిమిషాల సీన్లను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారని, పాజిటివ్ టాక్ లేని సినిమాలను చూసేందుకు ఇష్టపడరని భావిస్తున్నారు కొందరు సినీ విశ్లేషకులు. అందుకే పుష్పరాజ్ ఈ సినిమాల పాలిట విలన్ గా తయారయ్యాడా అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఎలాంటి టాక్ సంపాదించుకుంటాయి, ఎన్ని కలెక్షన్లు వసూలు చేసుకోగలుగుతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.